నమస్కారం. శ్రావణ మాసం అంటే శివుడికి చాలా ఇష్టమైన నెల. శ్రావణ సోమవారములంటే శివుడికి మరింత ప్రీతికరమైనవి. శ్రావణ సోమవారం రోజు శివ పూజకు చాలా శ్రేష్టమైనది. ఈ రోజు శివుడిని పూజించి శివలింగానికి అభిషేకం చేయటం వలన సర్వ పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ సోమవారం రోజు బ్లాక్ మ్యాజిక్ లేదా చిల్లంగి మొదలైన వాటికి ఎవరైతే బాధపడుతూ ఉంటారో అవి పోవడానికి మట్టితో చేసిన శివలింగానికి ఆవ నూనెతో అభిషేకం చేయాలి. అభిషేకం అయిన వెంటనే ఆ శివలింగాన్ని నీటిలో కలిపివేయాలి. దీని వలన శత్రువులు కూడా మిత్రువులుగా మారుతారు. లింగ పురాణంలో ఉత్తర భాగంలో వామదేవ నందీశ్వర సంవాదంలో 68వ అధ్యాయంలో శ్రీ శివ హృదయ స్తోత్రము అని 50 శ్లోకములతో కూడినది ఉంది. ఈ స్తోత్రంలో 47వ శ్లోకము నుండి శ్రీ శివ హృదయ స్తోత్రము శ్రావణ సోమవారం రోజు శివ పూజ చేయటం వలన కలిగే ఫలితాన్ని, ఈ స్తోత్రము చదవటం వలన కలిగే ఫలితాన్ని వివరిస్తుంది. శ్రావణ మాసం సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో ఈ శివ హృదయ స్తోత్రం పారాయణ చేయటము చాలా మంచిది. ఆ విధంగా శివజపం చేయటము కూడా మంచిది. శ్రావణ సోమవారం రోజు ప్రయత్నపూర్వకముగా ఈ స్తోత్రంతోనే శివుడిని పూజించి జపం చేయాలి. కృత్రిమ రోగాలతో ఎవరైనా పోయే పరిస్థితుల్లో ఉంటే శ్రావణ సోమవారం రోజున పగలు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఈ శివహృదయ స్తోత్రాన్ని చదవటం లేదా జపం చేయటం, సాయంత్రం యథావిధిగా పూజ చేసుకొని దీపం పెడితే చాలు కృత్రిమ రోగాలు, బ్లాక్ మ్యాజిక్లు పోతాయి. వాతం, పిత్తం, కఫం అనే ధాతువుల వలన వచ్చే రోగములు కూడా నశించిపోతాయి. మలేరియా, వైరల్ జ్వరాలు, విషజ్వరాలు, టైఫాయిడ్ లాంటి జ్వరాలన్నీ కూడా ఈ శివహృదయ పారాయణ వలన నశించిపోతాయి. ఈ శివహృదయ స్తోత్రము పఠిస్తూ 21 మారులు పాత్రలో నీరు పోసి అభిమంత్రించినట్టు ఆ తీర్థము తీసుకుంటే రోగాలు నయమవుతాయి. ఈ శివ హృదయాన్ని రోజు 108 సార్లు చదివితే, అది కూడా శ్రావణ సోమవారం రోజు చదివితే త్వరగా సిద్ధి లభిస్తుంది. ఇదే విధముగా 40 రోజులు 108 సార్లు చెప్పిన ఈ శివహృదయము పారాయణ చేయటం వలన నందీశ్వర అంశలోకి వెళ్ళిపోతారు. నందీశ్వరుడు ఈ విధముగానే ఈ శివహృదయాన్ని పారాయణ చేయటం వలన శివుడికి ప్రీతిపాత్రుడు అయ్యాడు. ఈ శివహృదయము అంతా మహత్యము కలది.